ఈ యమున ప్లేన్ నాశనమైందని ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు నన్ను అడిగారు, లేదు ఫైన్ కట్టండి అన్నారు. నేను అన్నాను, కట్టను, మేమేం తప్పు చేయలేదు, నిజం కోసం జైలుకైనా వెళ్తా. యమునా తీరాన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ చేశాం. అది చాలా మురికిగా ఉందని దాన్ని ఎంచుకున్నాం. యమునను క్లీన్ చేయండి. యమున నుండి ఎంత తీసామో తెలుసా? 700 టన్నుల జర్కిన్స్, చెప్పులు అన్నీ తీసాం. ఆ నది అంత పొల్యూటెడ్ గా కంపు కొట్టేది. అందుకే దీని తీరాన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ చేద్దాం అనుకున్నాను. లోకల్, నేషనల్ గవర్నమెంట్స్ ఏదో ఇనిషియేటివ్ తీసుకుంటాయని ఆశించాం, కానీ ఎవరూ చేయకపోవడంతో మేమే చేయాల్సి వచ్చింది. అది పెద్ద ప్రోగ్రాం. స్టేజే 7 ఎకరాలు, 36,602 మంది ఆర్టిస్ట్స్ వచ్చారు. ప్రపంచం నుండి 200 మందికి పైగా హెడ్స్ ఆఫ్ స్టేట్ డిగ్నిటరీస్ వచ్చారు. ఎంపీస్, చాలా మంది పిఎంస్, ప్రెసిడెంట్స్ వచ్చారు. 37 లక్షల మంది జనం వచ్చారు. మాకు అన్ని లైసెన్సెస్ ఉన్నాయి, ప్రతి బోర్డు, ప్రతి అథారిటీ. ఇక ఈ సమయంలో స్వార్థ ప్రయోజనాలున్న కొన్ని ఎన్జిఓలు, పార్టీలు మేము యమునా మైదానాలను పాడు చేస్తున్నామన్నాయి. మేము ఒక పెద్ద ఫ్లోటింగ్ స్టేజ్ కట్టాము. దానిపై మెటల్ షీట్లు వేశాము. ఆ షీట్ల పైనే పిల్లర్లు పెట్టాము. ఆ పెద్ద స్టేజ్ కోసం తవ్వకాలు అసలు జరపలేదు. పర్యావరణంపై చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. స్టేజ్ తీసేసినప్పుడు కూడా అక్కడ గడ్డి అలాగే ఉంది, ఆ ప్లేట్ల కింద. అప్పుడు ఎన్జిటి 5 కోట్లు డిపాజిట్ చేయమని చెప్పింది. డ్యామేజ్ లేకపోతే ఇస్తామన్నారు. ఏదైనా పాడు చేస్తేనే కదా ఫైన్ వేసేది, అవునా? ప్రోగ్రామ్ ఇంకా మొదలవక ముందే ఫైన్ ఎలా వేస్తారు? కేవలం 2 రోజులే టైం ఉంది. విదేశీ అతిథులు ఇండియాకి వస్తున్నారు. అందుకే మా కమిటీ మెంబర్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు, ఇది ఇవ్వకపోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరని. మేము అప్పటికే అంతా కట్టేశాము. సరే అని నిరసన తెలుపుతూనే 5 కోట్ల డిపాజిట్ కట్టాము. కానీ చెప్పాను, నిజమే గెలుస్తుంది, దీనికోసం పోరాడుదామని. చాలా నష్టం జరిగిందని రిపోర్ట్ ఇచ్చిన కమిటీ ఉంది కదా, ఆ కమిటీ చైర్మన్ తర్వాత ఎన్జిటికి ఇలా రాశారు, సారీ, నేను ఆ స్థలాన్ని అస్సలు చూడలేదు, అక్కడికి వెళ్ళనే లేదు. అసిస్టెంట్ రాసిన రిపోర్ట్ పై సంతకం చేసి పంపాను. అది అథెంటిక్ కాదు, గ్యారంటీ ఇవ్వలేను. వాళ్ళ ఆరోపణలను వాళ్లే తోసిపుచ్చారు. ఇప్పటిదాకా యమునాజీకి నష్టం చేశారని చెప్తూ వచ్చారు. అది చేశారు, ఇది చేశారు అని అన్నారు. మన వాలంటీర్లు, టీచర్లు అందరూ కొంచెం బాధపడ్డారు. ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, నిజమే గెలుస్తుంది, ఓపికకు ఫలితం ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత అదే జరిగింది. మా ప్రోగ్రాం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, అసలు ఆధారాలే లేవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అక్కడ 155 దేశాల వాళ్ళున్నారు. మీడియా ఇలా ఉంది. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కే కాదు, ఇండియాకే చేదు అనుభవం. కానీ మేమంతా నవ్వుతూ ఎదుర్కొన్నాం, ధైర్యం కోల్పోకుండా నిలబడ్డాం.